హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో మేము పెంచినటువంటి పనస చెట్టుకి కాయలు వచ్చాయండి. సీజన్ కదా, చక్కగా వస్తాయి. అయితే మనం కుండీలో పనసకాయలు పండించవచ్చా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ మేము పండించాము. లాస్ట్ 2 times నేను పనసకాయలు తీసుకున్నాను. ఈసారి అయితే మా పనస చెట్టుకి చాలా కాయలు వచ్చాయి. అవి మీరు చూస్తే కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో వాటికి ఇవాళ ఫెర్టిలైజర్ ఇవ్వబోతున్నాను. అండ్ దాంతోపాటు నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఒకసారి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను ఈ ఫెర్టిలైజర్స్ ఏవైతే యూజ్ చేస్తున్నానో ఇవన్నీ కూడా నేను చాలామందికి పంపిస్తున్నాను. ఇవి న్యాచురల్ ఫార్మింగ్ కాంబో ప్యాక్ అంటాము. ఎందుకంటే మనం సహజ పద్ధతిలో మొక్కల్ని పెంచుకోవటానికి మనము సహజ ఎరువుల్ని మొక్కలకి ఇస్తాం. సో ఆ ఎరువుల్ని నేను ఇస్తూ మా గార్డెన్లో నేను మొక్కల్ని పెంచుతున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే జ్యోతిన్యాచురల్స్.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో అది అయితే ఇందులో ఏమేమి ఉంటాయంటే ఇవన్నీ కలిపి మీకు ఒకే కాంబోలో వస్తాయి కాబట్టి మీకు రీజనబుల్గా ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఛార్జెస్ తోటి తక్కువలోనే మీరు అన్నీ పొందగలుగుతారు. సో వాటిలో మేము చూడండి, ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ అంటే ఏంటంటే ఇది ఆల్ కేక్ మిక్స్ అనమాట. సో ఇందులో మీకు మొక్కకు కావాల్సినటువంటి ఎన్పీకే అనేది చాలా రిచ్గా ఉంటుంది. ఇది చాలా రీసెర్చ్ ఆర్టికల్స్లో కూడా ప్రూవ్ అయింది అనమాట. సో వీటిని మనం మొక్కకి ఇస్తాం కాబట్టి మొక్కకు సహజంగా న్యాచురల్ పద్ధతిలో మొక్కకి ఆ యొక్క కాయ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి, మొక్క బాగా పెరగడానికి, అంటే రూట్ సిస్టమ్ దగ్గర నుంచి మొక్క స్ట్రాంగ్గా పెరగడానికి ఎన్పీకే మిక్స్ చాలా యూజ్ అవుతుంది మొక్కకు. సో ఇది మీకు 2 kg వస్తుందండి ఈ కాంబోలో. అండ్ దాంతోపాటు మీకు ఒక బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇది ఫ్లవర్ ఫెర్టిలైజర్. ఈ ఫ్లవర్ ఫెర్టిలైజర్ వల్ల ఏంటంటే కూరగాయ మొక్కలైనా, పండ్ల మొక్కలైనా, అలాగే పూల మొక్కలైనా చక్కగా ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఓకే, ఇది ఎలా వాడాలో కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో ఇది 1 kg ప్యాకెట్ వస్తుంది. అలాగే జీవన ఎరువుల్లో మనకు ముఖ్యంగా మనము గో ఆధారిత వ్యవసాయంలో అయితే ద్రవ జీవామృతము, పంచగవ్య, ఈ 2 చాలా ఇంపార్టెంట్. పంచగవ్యలో ఆవు పేడ, ఆవు మూత్రము, అలాగే ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో మేము అరటి పళ్ళు కూడా యాడ్ చేస్తాం కాబట్టి మొక్కకు మంచి పోషకాలు అందుతాయి. అండ్ మంచి పోషకాలతో పాటు సూక్ష్మజీవులు కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది స్ప్రే చేసుకోవచ్చు, మొక్క మొదట్లో పోయొచ్చు అనమాట. అలాగే జీవామృతం వల్ల కూడా మట్టి సారవంతం అవుతుంది, మట్టిలో పోషకాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి, అలాగే సూక్ష్మజీవులు కూడా బాగా పెరుగుతాయి. ఈ 2 కూడా వస్తాయి మీకు. అండ్ వాటితో పాటు మీకు ఇంకా జీవన ఎరువులు అని చెప్పాను కదా, అంటే ఇవన్నీ కూడా బయో ఫెర్టిలైజర్స్ అనమాట. వాటిలో మీకు సీవీడ్ ఫెర్టిలైజర్ తెలుసు కదండి, ఫ్లవర్స్ బాగా వస్తాయి. అండ్ అలాగే వ్యామ్ వస్తుంది మీకు ఒక 100 grams. అలాగే ఎప్సమ్ సాల్ట్ వస్తుంది. ఎప్సమ్ సాల్ట్ వల్ల కూడా ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ రాక్ ఫాస్ఫేట్ వస్తుంది. అలాగే బోన్ మీల్, ఇది వెజ్ బోన్ మీల్ అండి. ఇది అంటే యానిమల్ బోన్ నుంచి మామూలుగా ఇక ఎముకల నుంచి తయారు చేస్తారు బోన్ మీల్ అనేది, అలా కాదు ఇది వెజ్ బోన్ మీల్. అండ్ అలాగే సూడోమోనాస్ కూడా వస్తుంది మీకు 100 grams. అండ్ ట్రైకోడర్మా కూడా వస్తుంది 100 grams. అలాగే వర్మీ కంపోస్ట్ ఒక 1 kg ప్యాకెట్ వస్తుంది. ఇది చిన్నది కాకపోతే మీకు 1 kg ప్యాకెట్ వస్తుంది. సో ఇవన్నీ కలిపి కూడా మీకు ఒకే కాంబోలో ఒక బాక్స్లో మీకు అన్నీ కలిపి వస్తాయి. సో వాటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఒకవేళ మీకు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి మేము షేర్ చేస్తాము. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ అలాగే మా దగ్గర హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి, న్యాచురల్ ప్రోడక్ట్స్. అవి చక్కగా అన్ని హెర్బల్ ఆయిల్స్, అలాగే హెన్నా, ఇండిగో, అలాగే మీకు లిప్ బామ్ ఇలాంటివన్నీ ఉంటాయి. మేము డీటెయిల్స్ షేర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడైతే ముందుగా మనం పనస చెట్టును చూద్దాము. చాలా 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 హ్యాపీగా ఉంది, మీరు కూడా ఆనందాన్ని పొందుతారు. సో దానికి ఇప్పుడు మనం ఈ ఫెర్టిలైజర్స్ అన్ని ఎలా ఇవ్వాలి, తీసుకున్న వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ ఎలా ఇవ్వాలి అనేది డౌట్గా ఉంది అందరికీ. సో అది క్లారిఫై అవుతుంది, ఎలా యూస్ చేయాలో తెలుసుకుంటారు. చలో మనం వెళ్దాం. ఇది మా పనస చెట్టు అండి. ఈ పనస చెట్టు మేము తీసుకొచ్చి ఒక 1.5 year అవుతుంది. సో లాస్ట్ ఇయర్ అయితే మేము తీసుకొచ్చిన తర్వాత కూడా చాలా కాయలు అయితే తీసుకున్నాము. చూసారు కదా, నాకంటే హైట్గా ఉంది. అంటే మనం ఎప్పుడు పళ్ళ మొక్కల్ని 6 అడుగుల కంటే ఎత్తుగా పెంచకూడదు. ఇది కూడా మనం ఇప్పుడు ప్రూనింగ్ చేయాలి, అంటే కట్ చేసేయాలి. మొక్క ఏజ్ని పెంచాలి. అలాగే మనము గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకోవాలి. మనం పళ్ళ మొక్కలు ఎప్పుడు కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకుంటే కనుక చక్కగా వస్తాయి అన్నమాట కాయలు. మీరు దగ్గరికి వచ్చి చూడొచ్చు, ఇక్కడ కాయలు ఎన్ని వచ్చాయో మీకు చూపిస్తాను. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, దిష్టి కూడా తగిలితేమో. సో కంటైనర్ సైజు అవన్నీ షేర్ చేస్తాను. ఇవి పనసకాయలు చాలా పెద్ద సైజులో వస్తాయండి. ఇది కుండీలో పెంచుతున్నటువంటి పనస చెట్టుకు ఇక్కడ చూసారా 3 వచ్చాయి, ఇంకా ఇక్కడ కూడా వస్తుంది. మనము ఇటువైపు వెళ్తే చూడండి, ఇక్కడ కూడా ఒక కాయ వచ్చింది. సో మొక్కకి ఇంకా మీరు ఈ వైపున చూస్తే కనుక మనము ఇక్కడ కూడా కాయలు వస్తున్నాయి. ఇంకా
ఇక్కడ చూసారు కదా, ఇవి కూడా పనసకాయలే అనమాట. సో ఇన్ని కాయలు అయితే వస్తున్నాయి. మరి మొక్క ఇంత బరువు మోయగలదా? మనము ఇన్ని కాయలు వచ్చినప్పుడు మొక్కకి ఎంత బలాన్ని ఇవ్వాల్సి వస్తుంది? పనసకాయలు తెలుసు కదా, చాలా చాలా పెద్ద సైజులో వస్తాయి. అయితే దీనికి ఇచ్చినటువంటి కంటైనర్ సైజ్ అయితే ఇది, ఈ డ్రమ్ అనమాట. ఈ 100 లీటర్స్ డ్రమ్లో మనము హాఫ్ ఆఫ్ చేసి ఇలా పండ్ల మొక్కలు పెట్టేసుకోవచ్చు. అండ్ సాయిల్ కూడా ఒకసారి చూడండి మా గార్డెన్లో సాయిల్ ఎలా ఉంటుందో. ఎప్పుడు కూడా సాయిల్ చాలా లూజ్గా ఉండాలి, ఎప్పుడు చెప్తూ ఉంటారు మనము, విజయరామ్ గారు వీళ్ళందరూ కూడా మొక్కలు వాటర్ తాగవు, మట్టి తడిగా ఉండాలని చెప్తారు. సో మనం వాటరింగ్ కూడా బాగా ఎక్కువగా ఇవ్వకూడదు, ఇలా తడిగా ఉండేలా చూసుకోవాలి, మట్టిని తడిగా ఉండేలా చూసుకోవాలి. మీరు మగ్గుతో ఇచ్చినా పర్వాలేదు, వాటర్ పైప్తో ఇచ్చినా పర్వాలేదు. మనం ఇచ్చినటువంటి పోషకాలు కూడా బయటకు వెళ్ళకుండా ఇలా ఎప్పుడు మట్టి తడిగా ఉంటూ మనము వాటరింగ్ అనేది చూసుకోవాలి. అలాగే మనం సాయిల్ మిక్సింగ్ వచ్చేసి చెప్పాను కదా, మనం 1:1:1 రేషియోలో మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, అలాగే కొద్దిగా నీమ్ కేప్ కలుపుకొని ఇలా మనం తెచ్చుకున్నటువంటి గ్రాఫ్టెడ్ ప్లాంట్ని మనం ఇలా రీపాటింగ్ అయితే చేసుకోవాలి. నేను ఒకేసారి పెద్ద కంటైనర్లోనే పెట్టానండి, దీన్ని ఏం మార్చలేదు. అయితే మేము ఏం చేస్తామంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఈ మట్టి ఉంది కదా, మనం ఈ మట్టిని కొద్దిగా పైన మట్టిని కొద్దిగా తీసివేసి మళ్ళీ కొత్త సాయిల్ మిక్స్ కూడా దీనికి యాడ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద మొక్క కాదు, అసలు వృక్షము. సో దాన్ని మనం ఇంత చిన్న కంటైనర్లో పెంచుతున్నాం కాబట్టి దీనికి కొద్దిగా మట్టి కూడా మారుస్తూ ఉండాలండి అప్పుడప్పుడు. సో ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఇలా ఒకసారి మట్టిని అయితే లూజ్ చేస్తూ ఉంటాను నేను, ఎందుకంటే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అనేది రూట్స్కి వెళ్ళాలి. సో అందుకనేసి ఇలా ఒకసారి మట్టి అప్పర్ లేయర్ని మనము కదిలిస్తూ ఉండాలి. కదిలించిన తర్వాత ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అయితే నేను ఈ ఫెర్టిలైజర్ కలుపుకోవడానికి ఇదిగోండి వాటర్ ఇంత తీసుకున్నాను, ఈ చిన్న బకెట్లో తీసుకున్నాను. ఎందుకంటే ఇది 2-3 పళ్ళ మొక్కలకి ఇస్తానండి. ఇప్పుడు నేను దానిమ్మ మొక్క ఉంది, సపోటా మొక్క ఉంది, అలాగే నేను పనస మొక్కకి వీటికి ఇవ్వడానికి అనమాట. అయితే చెప్పాను కదా నేను, ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది పంచగవ్య ఎంత క్వాంటిటీలో ఇస్తున్నానో చూడండి. పంచగవ్య జస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇలా బ్యాక్టీరియా మొత్తం కూడా చక్కగా ఇలా పైన తెట్టులాగా తేరుకుంది. ఇందులో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి మొక్కకు మంచి పోషకాలు అందుతాయి. కొద్దిగా ఇందులో యాడ్ చేస్తున్నాను, తర్వాత క్యాప్ పెట్టేద్దాము. అలాగే జీవామృతం, ఇది జీవామృతం అండి, జీవామృతం కూడా కొద్దిగా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంకా మిగిలిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా నేను కొద్దిగా అప్రాక్సిమేట్గా వేసేస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కదండి, ఎక్కువైనా కూడా తక్కువైనా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో కొద్దిగా నేను ఎప్పుడు చెప్తాను కదా, గుప్పెడు అని, ఇదిగోండి అంతే. ఇది వచ్చేసి ప్లాంట్ గ్రోత్ NPK మిక్స్, అంటే ఇది కేక్ మిక్స్, మొక్కకు బలం కోసం అనమాట. అండ్ అలాగే మిగిలినటువంటి ఈ యొక్క బయో ఫెర్టిలైజర్స్ అండి, ఇది వచ్చేసి సూడోమోనాస్. నేను సూడోమోనాస్ కూడా ఇలాగ వాటర్లోనే కలిపిచ్చేస్తాను, కొద్దిగా ఒక్క హాఫ్ స్పూన్ వేసాను. అండ్ అలాగే ఇదిగోండి ఎప్సమ్ సాల్ట్ అయితే చాలా తక్కువ వేయాలి. ఎప్సమ్ సాల్ట్ ఎప్పుడు కూడా మొక్కలకి ఎక్కువ వేయకూడదు, ఇదిగోండి ఇంతకంటే ఎక్కువ వేయకూడదండి. ఇది ఎప్సమ్ సాల్ట్, అలాగే ఇది బోన్ మీలు, అలాగే ఇది సూడోమోనాస్ కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు మనము రాక్ ఫాస్ఫేట్ వేద్దాము. ఇది వచ్చేసి రాక్ ఫాస్ఫేట్ కూడా కొద్దిగా వేసాను. అలాగే బోన్ మీల్ కూడా వేయాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి సీవీడ్ ఇదిగోండి ఇన్ని వేసాను. అలాగే వ్యామ్ అండి, ఇది వ్యామ్ కూడా కొద్దిగా. ఇవన్నీ మీకు ఇందులోనే వచ్చేస్తాయి. ఇలా అయినా ఇవ్వచ్చు, లేదా మీరు కొత్త సాయిల్ మిక్స్ కలుపుకొని కూడా ఇవ్వచ్చు. ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ కూడా కొద్దిగా వేస్తున్నాను. మంచి ఫెర్టిలైజర్ తయారవుతుంది. మీరు ఇంకొక అరటిపండు కూడా వేసేసుకోవచ్చు. అండ్ అలాగే చూడండి ఒకసారి కలుపుతున్నాను, మిక్స్ కూడా ఇలా వేసాను. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాలు వదిలేయాలండి దీన్ని, లేదా ఓవర్ నైట్ సోకింగ్ పెడితే ఇంకా బెటరు, చక్కగా వస్తుంది. నేను ఇమ్మీడియట్గానే ఇచ్చేస్తున్నాను. మీకు మంచి రిజల్ట్స్ ఇంకా బాగా రావాలంటే కనుక ఓవర్ నైట్ సోకింగ్ చేయండి. మొక్కకు మంచి బలం అందించిన వాళ్ళు అవుతారు, మొక్కలు చాలా హ్యాపీ అవుతాయి. సో ఇది మనము ఒక 10 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఈలోగా నేను మొక్కలన్నీ కూడా అప్పర్ లేయర్ అనేది కదిలిచ్చాను. సో మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. అండ్ ఇంకా ఇందాక చెప్పలేదు కదా మీకు ఒక 15 రకాల విత్తనాలు మా దగ్గర దొరికేవి. మేము ఇవన్నీ కూడా ఫ్రీ అండి మీకు. ఇందులో ఆల్ టైమ్ చిక్కుడు, తర్వాత బీర, సొరకాయ, అలాగే
వంక విత్తనాలు, మెంతులు, ఆకుకూరలు, బెండ, ఇలా బీన్స్, ఇలా రకరకాల విత్తనాలు అయితే మీకు 15 రకాల విత్తనాలు కూడా ఈ కాంబోలో మీకు ఫ్రీగా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఈ మొక్క దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క ఫెర్టిలైజర్ ఇద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఎంత క్వాంటిటీ ఫెర్టిలైజర్ ఇస్తున్నానో ఇది పళ్ళ మొక్కకి మీరు ఒకసారి చూడండి. ఇందులో తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇంత పెద్ద పళ్ళ మొక్కకి నేను ఈ క్వాంటిటీ మాత్రమే ఇస్తున్నాను. చక్కగా మొక్కకు చుట్టూరా ఇలా ఆల్రెడీ వాటరింగ్ చేసాం కాబట్టి మట్టి బాగా లూజ్గా ఉంది. సో ఇలా అన్నమాట. ఇలా చక్కగా మనము చూడండి, చక్కగా పనసకాయలు ఎంత బాగా వస్తున్నాయో, ముద్దుగా పెరుగుతున్నాయి. మీకు ప్రతి స్టేజ్ కూడా షేర్ చేస్తానండి, మొక్కకి ఎలా వస్తున్నాయి ఏంటనేది ప్రతి వారం కూడా నేను వీడియో చేసి చూపిస్తాను. మీరు ఫాలో అవ్వండి, మొత్తం పనసకాయలు ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుంటారు. ఇది మా దానిమ్మ చెట్టు. ఒక్కసారి జస్ట్ మీకు కాయలు చూపిస్తున్నాను. చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇటు సైడ్ చూడండి 2 ఉన్నాయి, ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ పెద్ద కాయలు 3 ఉన్నాయి. మీరు చక్కగా ఎంత బాగా పెరుగుతున్నాయో చూడండి. ఇవన్నీ మంచి సైజులో రావాలి. దాదాపుగా మనకు 20 కాయల దాకా ఉన్నట్టున్నాయి. సో దీనికి ఇచ్చిన కుండీ సైజు చూసారా, ఎంత చిన్న కుండీ ఇచ్చామో. ఇదే చూడండి, మేము ఇచ్చినటువంటి కుండీ. పెద్ద కుండీ కూడా ఏం కాదు, కాకపోతే మనము సాయిల్ ఎప్పుడు మంచి సాయిల్ ఇవ్వాలి. అలాగే ఫెర్టిలైజర్ దీనికైతే నేను ఇంత ఇస్తున్నాను చూడండి. ఇది నేను ఇస్తున్నటువంటి ఫెర్టిలైజర్. నేను ఇప్పుడు కలుపుకున్నది ఒక 10 మొక్కల దాకా ఇవ్వచ్చు అంతే. ఇది మా సపోటా చెట్టు అండి. ఈ సపోటా చెట్టుకు మీరు ఒకసారి చెట్టు చూపిస్తాను మీకు. ఈ కంటైనర్ చూడండి. ఈ కంటైనర్లో మేము అన్నీ కూడా వచ్చినటువంటి ఆకులు పడిపోయినవి కూడా ఇక్కడ మల్చింగ్ కోసమని ఇట్లా మనం కుండీల్లోనే వేసుకోవాలి. వేసుకుంటే ఎండాకాలము సాయిల్ బాగా డ్రై అవ్వకుండా ఇది కాపాడుతుంది అనమాట. ఇలా మీరు చెత్త కూడా కింద పడేయకుండా ఇలా కుండీలోనే వేసుకోవాలి. ఇది మా మొక్క. దీనికి చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. ఇదంతా కూడా మేము క్యాప్చర్ చేయలేము అసలు, అదంతా మొక్కనే. సో దీని నిండుగా కాయలు వస్తాయి మాకు ఎప్పుడు కూడా. అందుకని ఈ పళ్ళ మొక్కకి ఎప్పటికప్పుడు మనం ఇలా పండ్లతో ఉన్నప్పుడు చక్కగా అడిషనల్ ఫుడ్ అనమాట. ఇది బలం ఇస్తూ ఉండాలి వారం వారం. ఇదిగోండి, ఈ ఫెర్టిలైజర్ ఇస్తున్నా. ఇక మిగిలింది ఇంకా వేరే మొక్కలకి ఇస్తాను. ఇది ఈరోజు వ్లాగ్. మొక్కలకి అన్నిటికీ కూడా నేను ఇలా ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాను వారం వారం. ఒకవేళ మీకు ఈ కాంబో ప్యాక్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు మొక్కల్ని చక్కగా ఆరోగ్యంగా ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకోండి. మీకు వచ్చినటువంటి ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ మాకు షేర్ చేయండి. మీ అనుభవాలు మాతో పంచుకోండి. ఆ యొక్క అనుభవాన్ని మేము అందరికీ తెలియజేస్తాము. జ్యోతి గార్డెన్ ఫ్యామిలీలో మనం అందరం కూడా ఒకరికొకరు మన అనుభవాలు పంచుకుంటూ చక్కగా మొక్కల్ని పెంచుకుందాం. ఓకే, సో మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సిక్నోబోంద్.